తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు ఖాయమా? త్వరలోనే కేంద్రం అందుకు ఆమోదముద్ర వేస్తుందా? జగన్ రెడ్డి చర్యలను అడ్డుకునేందుకు చంద్రబాబు ఆ దిశగా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. పెండింగ్ ఫైల్ను ఆమోదింపజేసుకునేందుకు టీడీపీ ప్రయత్నించే వీలుందా? లేక కౌన్సిల్ రద్దు పేరుతో వైసీపీ ఎమ్మెల్సీలను దారికి తెచ్చే ప్రయత్నం జరుగుతోందా? ప్రజా సంక్షేమం కోసం మీ తీరు మార్చుకోవాలి అని టీడీపీ సందేశమిస్తోందా? బిల్లుల్ని మండలిలో అడ్డుకోకుండా చూడాలన్నదే టీడీపీ అసలు వ్యూహమా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొద్ది రోజులకే వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యూహానికి తెరతీసే ప్రయత్నం చేశారు. తమ పార్టీ శాసన మండలి సభ్యులను సమావేశపరిచి దిశానిర్దేశం చేసేందుకు పూనుకున్నారు. అసెంబ్లీలో టీడీపీకి బాహుబలి స్థాయి బలమున్నందున వాళ్లు దాన్ని వాడుకునే వీలుందని జగన్ వ్యాఖ్యానించారు. అదే టైంలో వైసీపీ హయాంలో తీసుకున్న ప్రజాభిష్ట విధానాలను ఇప్పుడు రద్దు చేసే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు తమకు మండలిలో బలమున్నందున అక్కడ అడ్డుకునేందుకు ప్రయత్నించాలని కూడా జగన్ తమ ఎమ్మెల్సీలకు పరోక్షంగా సూచించారు. మండలిలో నిలదీసే అవకాశాన్ని వదులుకోవద్దని ఆయన ఆదేశించారు. ఇది మండలిలో చర్చలను అడ్డుకునేందుకు జగన్ చేస్తున్న తొలి ప్రయత్నమని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మండలిలో భారీ సంఖ్యాబలాన్ని ఉపయోగించి రాష్ట్రంలో గందరగోళాన్ని సృష్టించేందుకు జగన్ అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారని టీడీపీ నేతలంటున్నారు. ఈ క్రమంలోనే గతంలో మండలి రద్దుకు జగన్ ప్రభుత్వం చేసిన తీర్మానం మళ్లీ తెరపైకొస్తోంది. 2020లో జగన్ ఒక నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలి రద్దుకు సిఫార్సు చేస్తూ తీర్మానించి కేంద్రానికి పంపారు. అది ఇంకా రాజ్యసభ సెక్రటేరియట్లోనే ఉంది. తర్వాత ఆ తీర్మానాన్ని ఉపసంహరించుకునే ప్రయత్నమైతే జరిగింది. ఏదేమైనా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఉన్నందున మండలి రద్దు తీర్మానాన్ని ఆమోదించి కొట్టు కట్టేస్తారని అనుమానంతో కూడిన చర్చ జరుగుతోంది. మూడు రాజధానుల బిల్లు విషయంలో మండలి సృష్టించిన ప్రతిబంధకం అప్పట్లో జగన్కు కోపం తెప్పించింది. 2020లో మూడు రాజధానుల బిల్లును శాసనసభ ఆమోదించగా మండలిలో తీవ్ర చర్చ జరిగింది. అప్పుడు కౌన్సిల్లో టీడీపీకి పూర్తి మెజారిటీ ఉండేది. మండలి చైర్మన్గా ఉన్న ప్రస్తుత టీడీపీ మంత్రి ఫరూక్ ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారు. దాంతో అగ్గి మీద గుగ్గిలమైన అప్పటి మంత్రులు మండలిలోనే ఫరూక్పై అన్పార్లమెంటరీ భాషను ఉపయోగించి తెలుగువారి పరువు తీశారు. 2-3 రోజులకే వైసీపీ ప్రభుత్వం మండలి రద్దు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మండలి నిర్వహణకు ఏటా 60 కోట్ల రూపాయలు వృధా ఖర్చవుతోందని సీఎం జగన్ స్వయంగా అసెంబ్లీలో ఆరోపించారు. ప్రజా సంక్షేమ విధానాలను అడ్డుకోవడం మినహా మండలి సభ్యులు చేస్తున్నదేమీ లేదనంటూ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపారు. ఆ పని చేసిన కొద్ది రోజులకే జగన్ చేసిన తప్పు వైసీపీకి తెలిసొచ్చింది. మండలి రద్దు సరైన నిర్ణయం కాదన్న సంగతి అర్థమైంది. దాంతో మండలి రద్దు తీర్మానాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు మరో తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించింది. అయితే ఎందుకో ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపలేదు. అది అసెంబ్లీలోనే ఉండిపోయింది. మండలి రద్దు తీర్మానం ఢిల్లీలో ఉండిపోయింది. మండలిని రద్దు చేయాలంటూ 5-6 రాష్ట్రాలు చేసిన తీర్మానాలు ఇంకా కేంద్రం పరిశీలనలోనే ఉన్నాయి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత మండలి వ్యవహారం మళ్లీ తెరపైకొచ్చింది. తమకు కౌన్సిల్లో ఉన్న బలంతో బిల్లులను అడ్డుకునేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. ఇది టీడీపీ ప్రభుత్వానికి ఓపెన్ ఛాలెంజ్ అవుతుంది. ఎందుకంటే 58 మంది సభ్యులుండే మండలిలో వైసీపీకి 42 మంది ఉన్నారు. టీడీపీకి 8 మంది మాత్రమే ఉన్నారు. కొన్ని స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అందుకే కేంద్రంలోని బీజేపీకి చెప్పి చంద్రబాబు నాయుడు మండలిని రద్దు చేయించే వీలుందన్న టాక్ నడుస్తోంది. అయితే అలాంటిదేమీ ఉండకపోవచ్చునని కొందరు టీడీపీ నేతలంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చునని, మండలిలో చర్చలు జరిగితేనే అర్థవంతమైన బిల్లుల రూపకల్పన సాధ్యమని వారు వాదిస్తున్నారు. పైగా కక్ష సాధింపునకు దిగడం చంద్రబాబుకు ఇష్టం లేదని కూడా వారు చెప్తున్నారు. ప్రతి దాంట్లో రాజకీయ కోణం చూడాలా వద్దా అన్నది ప్రస్తుత ప్రశ్న. మండలి వద్దని ఎన్టీఆర్ హయాంలో టీడీపీ నిర్ణయించింది. ఇప్పుడు కూడా అదే పని చేస్తుందా అన్నది చూడాలి. ఎందుకంటే టీడీపీలో పదవులను ఆశించి 100 మంది నాయకులు వేచి చూస్తున్నారు. వారికి ఏదో ఒక పదవి ఇవ్వాలి కదా, లేకపోతే అలకలు ఖాయం. ఏదైనా చంద్రబాబే ఆలోచించుకోవాలి.
subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.